అంశంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడం కొరకు ఈ దినమందు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్య సందేశాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, యాకోబు గ్రంథకర్త అంటాడు, విశ్వాసం గురించి మాట్లాడుతూ, విశ్వాసులుగా మీరున్నారు, పరిపూర్ణ విశ్వాసం మీకున్నది, విశ్వాసులై విశ్వాసాన్ని కలిగి మీరు బ్రతుకుతున్నారు. అయితే యాకోబు అంటాడు, అయితే విశ్వాసంతో పాటు క్రియలు కూడా మీకు కావాలి అంటాడు. విశ్వాసంతో పాటు ఏముండాలట? క్రియలు కూడా కావాలని ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ను యాకోబు తన యొక్క పత్రికలో ఉంచడం జరిగింది. ఈ క్రియల నిమిత్తమై ఏమని చెప్తున్నాడు అని అంటే, ఒక విశ్వాసకి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఈ అంశం ఉన్నది. దీనికి జాగ్రత్తగా పరిశీలించాలని, మీరందరూ కూడా శ్రద్ధతో వినాలని, ఈ విన్న దినం నుంచి కూడా ఇది ఆచరణలో పెట్టి మరి మనం విశ్వాసముతో పాటు దైవ సంబంధమైనటువంటి క్రియలను జరిగిస్తూ ముందుకు సాగేవారుగా మనం ఉండాలని ప్రభు పేట దేవుని వాక్యం మనకి అందించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల, చూడండి ఏం చెప్తున్నాడు. ప్రియులారా, మనతో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. దైవవాక్యము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి వాక్కులు ఇవి. రాయబడుతున్నటువంటి వాక్యం ఏమని తెలియచేయబడుతుందంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఈరోజు రక్షించబడ్డానని చెప్పుకునే మనమందరం కూడా, రక్షించబడుచున్నాము అని చెప్పుకునే మనందరం కూడా ఆ నిత్య నరకాగ్ని నుండి, దేవుడు విధించే అత్య తీర్పు శిక్ష నుండి తప్పించబడుచున్నాను అని తలంచే ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఎందుకంటే విశ్వాసంగా మనం బ్రతుకుతున్నాం, కానీ విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, కానీ మన దగ్గర విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయా? విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేస్తున్నామా? ఇది ప్రశ్నిస్తుంది దేవుని వాక్యం. విశ్వాస సంబంధమైన క్రియలు లేనప్పుడు అలాంటి విశ్వాసం నిన్ను రక్షించగలదా అని ప్రశ్నిస్తున్నాడు. అలాంటి విశ్వాసం నిన్ను రక్షింపలేదు. ఎందుకంటే నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని. ఈ రోజున చాలా మంది సమాజంలో ఎలా ఉన్నారంటే, యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నారు, మేము కూడా ఆయన ప్రార్థిస్తామండి అంటున్నారు, మేము కూడా ఆయన పూజిస్తామండి అంటున్నారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఈ రోజున అనేకులు విశ్వాసం ఉంచుతున్నారు. ఈ రోజున ఈ సువార్త బాగా ప్రబలిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాటలు విని చాలామంది విశ్వసిస్తున్నారు. అలాంటి విశ్వాసము వారిని రక్షించగలదా అనే ప్రశ్నలో మనం ఉన్నాం. ఈ రోజున ఎలాంటి విశ్వాసం రక్షించగలదు? ఎలాంటి క్రియలు కావాలి? విశ్వాసంతో పాటు ఒక విశ్వాసకి ఎలాంటి క్రియలు కావాలి? ఎలాంటి క్రియలు కలిగి అతని విశ్వాసము స్థిరపరచబడుతుంది, అతని విశ్వాసము క్రియలతో కూడినదై ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో లెక్కించబడుతుంది అనే ప్రశ్న మనం ప్రశ్నించినప్పుడు, చూడండి 17వ వచనంలోకి వచ్చినప్పుడు అంటాడు ఇక్కడ, అలాగే విశ్వాసం క్రియలు ఏమిదై అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒకడు చెప్తున్నాడు, విశ్వాసము ఒంటిగా ఉండి మృతమైపోద్దట, చచ్చిపోద్దట. విశ్వాసము ఒంటిగా ఉంటే అది బ్రతికుండదట. ఒకవేళ నీకు విశ్వాసం కలగవచ్చు, విశ్వాసంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఈరోజు ఈ మాటలను బట్టి యేసు ప్రభువును రక్షకుడిగా దేవునిగా నీ మనసులో విశ్వాసాన్ని నింపుకోవచ్చు. కానీ విశ్వాసముతో పాటు ప్రతి విశ్వాస అయిన వాడు, విశ్వసించిన వాడు దైవ కార్యాలు చేయాలి, దేవుని కార్యాలు జరిగించాలి. దైవ కార్యాలు జరిగించకపోతే, దేవుని చిత్తాన్ని అనుసరించి నడవకపోతే అట్టి విశ్వాసము మృతమైపోద్దట. ఆ విశ్వాసం ఏమవుతుందట?
చచ్చిపోద్దట. అంటే ఆ విశ్వాసం స్థిరంగా నిలవదు, ఆ విశ్వాసం జీవించదు, ఆ విశ్వాసం అభివృద్ధి చెందదు, ఆ విశ్వాసం ఫలభరితంగా మారదు. అదేమైపోతుందంటే చచ్చిపోద్దట. విశ్వాసం ఏమైపోద్దట? మృతమైపోద్దట అని చెప్తున్నాడు. కనుక అట్టి విశ్వాసము క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృతమైనదగును అని చెప్తున్నాడు. కనుక ఈ రోజున చాలామంది యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, దేవునిగా నమ్ముతున్నారు, విశ్వాసం గలవారు అని అనుకుంటున్నారు కొంతమంది లోకస్తులైతే. అయితే క్రైస్తవ సమాజంలో క్రైస్తవులైతే చాలామంది దేవుని ఆరాధన చేయరు, మందిరాలకు పోరు, దేవుని వాక్యం చదవరు, ప్రార్థించరు. కానీ విశ్వాసము మేమని చెప్పుకునే క్రైస్తవ బిడ్డలు అనేక మంది ఉంటున్నారు సమాజంలో. నేను క్రైస్తవుడినే, నేను విశ్వాసనే అని చెప్పుకుంటున్నారు. కానీ వారి జీవితంలో విశ్వాస సంబంధమైన క్రియలేమీ లేవు. విశ్వాసం దగ్గరికి వెళ్తే కిందకు వచ్చాక ఏమంటాడంటే, విశ్వాసం గురించి మాట్లాడుతూ 2:19 చదవండి. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూసారా, దేవుడిగా మనుషులు నమ్మడమే కాదు, విశ్వాసం అనబడే మనం నమ్మడమే కాదు, దయ్యములు కూడా నమ్ముచున్నవట, వణుకుచున్నవట. దయ్యములు నమ్ముచున్నవట, వణుకుచున్నవట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు సువార్త ప్రకటించే రోజుల్లో చాలా సందర్భాల్లో దయ్యములు పట్టిన వారు వచ్చి ఆయన పాదాలకు మొక్కి ఆయనకి నమస్కరించి సాగిలపడినట్లుగా మనం చూస్తాం. దయ్యములు కలిగి ఉన్నవారు, దయ్యములు పట్టి పీడించబడుతున్న వారు ఆయన పాదాలకు నమస్కరించినట్లుగా చూస్తున్నాం. కనుక పిల్లారా, దయ్యములు కూడా దేవుడని నమ్ముచున్నాయి, దయ్యములు కూడా విశ్వసిస్తున్నాయి, కానీ అవి క్రియలు చేయు. ఈ రోజున ఏ విశ్వాసైనా క్రియలు లేని విశ్వాసం ఉంటే అది అతన్ని రక్షించగలదా? అది బ్రతికి ఉండగలదా? అది నిజమైన విశ్వాసం అవుతుందా? కనుక క్రియలు లేని విశ్వాసము వ్యర్థం అని చెప్తాడు. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరికైనా విశ్వాసం కలదని చెప్పిన ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా అని చెప్తున్నాడు. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. కనుక మరి చూడండి, ఇంకా కింద మాట చూడండి, 20 వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాక్యమును బట్టి నువ్వు విశ్వాసమే, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తున్నావు, దైవ సంబంధమైన క్రియలేమీ నీలో లేవు. నువ్వు వాక్యం చదువు, ప్రార్థన చేయు, దైవారాధన చేయడానికి దేవాలయానికి వెళ్ళవు, మందిరానికి వెళ్ళవు, దైవ సంబంధమైన కార్యములేవి నీలో లేవు. కానీ యేసు దేవుడని నమ్ముచున్నావు. దయ్యములు కూడా నమ్ముతున్నాయి అలాగా యేసు దేవుడని. అర్థమవుతుందా? గమనిస్తున్నారా? కనుక కింద ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని ఆలోచించినట్టయితే 21వ వచనంలో, మన పితరులైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూసారా ఏం చెప్తున్నాడు? నీతిమంతుడుగా తీర్పు పొందినటువంటి ఒక వ్యక్తిని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంకి వెళ్తే 22వ అధ్యాయం మొదట్లోనే ఏమని రాస్తున్నాడంటే, చూడండి, బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం మొదట్లో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అది కావాలి మనకి. దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. నీలో క్రియలు ఉన్నాయా? విశ్వాస సంబంధమైన క్రియలతో నువ్వు ఉన్నావా? ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు కలిగి నువ్వు ఉన్నావా? ఒక విశ్వాసం ఉండవలసినటువంటి క్రియలు నీలో ఉన్నాయా? ఉన్నట్టయితే దేవుడు పరిశోధిస్తున్నాడు. దేవుడు పరిశోధించే దేవుడై ఉన్నాడు. అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఏ రీతిగా పరిశోధిస్తున్నాడు చదవండి. ఎట్లనగా అబ్రహామాని పిలవగా
అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పము పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తన కుమారుడు ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి, ప్రేమించుచున్న కుమారుణ్ణి దహన బలిగా, అంటే బలి అర్పించిన తర్వాత కాల్చివేయాలన్నమాట కట్టెల మీద, దహన బలిగా అర్పించమని దేవుడు అడుగుతున్నాడు. ఒక విశ్వాసిని పరిశోధిస్తున్నటువంటి విధానమును ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. గమనిస్తున్నారా ప్రియులారా? బాబు అమ్మా, నీ జీవితంలో కూడా ఏదైనా పరిశోధించే స్థితి రావచ్చేమో, నిన్ను కూడా దేవుడు పరీక్షించే సమయం రావచ్చేమో. చాలామంది బ్రతుకుల్లో ఇలాంటి పరిశోధనలు వస్తాయి. మిమ్మల్ని పరీక్షిస్తాడు దేవుడు, పరిశోధిస్తాడు దేవుడు. అబ్రహాము విశ్వాసాన్ని స్థిరపరచడానికి, అబ్రహామును బహుగా బలవంతుడని లోకానికి చాటడానికి, విశ్వాసంలో గొప్పవాడని చాటడానికి దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎలా పరిశోధిస్తున్నాడంటే తనకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి బలి ఇమ్మని అడుగుతున్నాడు. తన ఒక్కడైన కుమారుణ్ణి ఆ దహన బలిగా అర్పించమని అడుగుతున్నాడు. దానికి వెనకాడా అబ్రహాము? ఆ కింద చాప్టర్లో చూసినట్టయితే మనం పరిశోధిస్తాం. అతడు లేచి తెల్లవారకు ముందే లేచి చూసారా ఏం చేశాడు? ప్రియ సహోదరి, విశ్వాసం ఒకటే నిన్ను రక్షించగలదా? విశ్వాసుని నువ్వు పొంగిపోతున్నావా? నాకంటే గొప్ప విశ్వాసం లేదని అనుకుంటున్నావా? తనకు ఒక్కడైన కుమారుని బలివ్వడానికి వెనదీయలేదు, సిద్ధపడ్డాడు. కట్టెలు చీల్చాడు, 2 పనోళ్ళు తీసుకున్నాడు, కుమారుని వెంట పెట్టుకున్నాడు, గాడిదకు గంత కట్టాడు, మోరియా దేశానికి బయలుదేరాడు. తన కుమారుని బలివ్వడానికి కార్యసాధనకు వచ్చాడు. చాలామంది అభ్యంతరం కలిగే కార్యాలు చేయరు. ఈ వారం ఇబ్బందిగా ఉంటే చర్చికి రారు. కొంచెం ఆరోగ్యంలో ఏమైనా తేడాలు వచ్చి బలహీనంగా ఉంటే చర్చికి రారు. ఇంటి దగ్గర చుట్టాలు వస్తే చర్చికి రారు. ఏమైనా పనులు ఉంటే చర్చికి రారు. ఆలస్యంగా వస్తూ ఉంటారు, ఎప్పుడో వస్తూ ఉంటారు, వాక్యంతో అయిపోయి వస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా పరిస్థితుల్లో విశ్వాసంలో కనిపిస్తూ ఉంటాయి. దేవుడు పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో వెనకాడక తను ఏం చేశాడంటే ఆ కుమారుణ్ణి బలిగా అర్పించడానికి మోరియా దేశంలో ఉన్న కొండ మీద ఆ కుమారుని కాళ్ళు చేతులు కట్టి కట్ల మీద పెట్టి కత్తితో ఆ బిడ్డను నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవదూత ప్రత్యక్షమైంది. ఏమంటుందో చదవండి అక్కడ. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అతన్ని పిలిచాను. అతడు చిత్తము ప్రభువానను. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము. నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడని నేను తెలుసుకుంటున్నాను. అందువల్ల నాకు కనిపిస్తా ఉంది. చూసారా ప్రియ సహోదరి, విశ్వాసమై బ్రతుకుతున్నావు కానీ దేవునికి భయపడుతున్నావా? నీ జీవితంలో దేనినైనా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఏదైనా నీ నుంచి ఆశిస్తే అది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవిత కాలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో కొన్ని గంటలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? పరిచర్యకి బయలుదేరుతున్న బృందంతో నేను ఈ 2 రోజులు 3 రోజులు నేను పరిచర్యకి వెళ్తాను, అనేకులకు సువార్తను అందిస్తాను, ఈ దినాలు దేవునికి ఇస్తాను, ఈ ధనాన్ని దేవునికి ఇస్తాను, ఈ సమయాన్ని దేవునికి ఇస్తాను, నా బిడ్డను దేవునికి ఇస్తానని నువ్వు అనుకుంటున్నావా? చాలామంది బిడ్డలను దేవుని దగ్గర తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ బిడ్డని దైవజనుడికి ఇచ్చి ఎంతో కొంత ధనం ఇచ్చి ఆ ధనాన్ని దేవునికి ఇచ్చి ఆ బిడ్డను మళ్ళీ తీసుకుపోతూ ఉంటారు. అబ్రహాములో ఉన్న త్యాగాన్ని చూడండి పిల్లరా.
అబ్రహాము తన కుమారుని నరికి వేయడానికి కత్తెత్తాడు, వెనుదీయలేదు. తనకొక్కడైన కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. అబ్రహాముకు చాలా ఆస్తి ఉంది, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అబ్రహాముకు చాలా మంది పనివారు ఉన్నారు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అబ్రహాముకు చాలా సామాగ్రి ఉంది. అబ్రహాముకి ఎంతో మందలు, గొర్రెలు, మేకలు, మందలు, గొప్ప ఆస్తి అతనికి ఉంది. అతను దేవుడి మాట లక్ష్య పెట్టవలసిన అవసరం లేదు. ఈ రోజున ఏదైనా మన స్థితిగతులు బాగుంటే దేవుడి మాట లక్ష్య పెట్టం, కొంచెం స్తోమత బాగుంటే దేవుడి మాట లక్ష్య పెట్టం, ఆర్థికంగా పరిస్థితులు బాగుంటే, ధనం ఉంటే దేవుడి మాట లక్ష్య పెట్టం. నాకు డబ్బు ఉంది, నాకు ఎవరు కావాలి? నాకు కుటుంబం ఉంది, నాకు ఎవరు కావాలి? నాకు కులం ఉంది, ఎవరు కావాలి? నాకు రాజకీయ బలం ఉంది, ఎవరు కావాలి? నాకు ఎవరితో పని ఏంటి? దేవుడితో పని ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళాలా? ఈ రోజున చాలా మంది దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ముందుగా ఏదో శ్రమలో వస్తారు, ఏదో కష్టంలో వస్తారు, ఏదో బాధలో వస్తారు. కానీ ఆ బాధలు తీరిపోయిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత, స్థితిగతులు మారిన తర్వాత, వాళ్ళ ఆర్థిక స్తోమతలు మారిన తర్వాత దేవుని సన్నిధికి మారేస్తూ ఉంటారు. ఎలా ఇంకా అక్కడ వదిలే నేను స్థిరపడ్డాను, నేను బాగున్నాను, నాకు దేవుని మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు అనే స్థితికి వచ్చేస్తూ ఉంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. నేను 32 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, ఎంతో మందిని చూశాను దేవుని సన్నిధిలో. వారి విశ్వాస జీవితాల్లో, వారి క్రియా జీవితాల్లో గమనించినప్పుడు ఓడిపోయిన వారిని, వెనక దిగజారిపోయిన వారిని, వెళ్ళిపోయే లోకంలో కలిసిపోయిన వారిని ఎంతో మందిని చూసాం. ప్రియ స్నేహితుడా, ఈ మధ్యకాల సమయంలో మీరు జాగ్రత్తగా, నీ విశ్వాసం క్రియలు కలిగి ఉందా? నువ్వు క్రియల వల్ల దేవుని ఎదుట పరిశోధించబడినప్పుడు నీ క్రియల మూలంగా నువ్వు నమ్మకస్తుడిగా నిరూపించబడగలవా? నమ్మకస్తుడిగా నీ కార్యాలు చూపించగలవా దేవునికి? దేనికి దిగజారిపోతున్నావు? ఏ విషయంలో వెనక్కి తగ్గిపోతున్నావు? ఏ విషయంలో లోకంలో కలిసిపోతున్నావు? ఏ విషయంలో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక వెనుదీసేస్తున్నావు? అబ్రహాము తన ఒక్కడైన కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు, వెనకాడలేదు. అతడు దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, క్రియల మూలంగా కూడా ఎన్నిక చేయబడ్డాడు. కనుక పిల్లల విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఎందుకంటే అది విశ్వాసం ఒక్కటే ఉండి చనిపోతుంది, మృతమైపోతుంది, చచ్చిపోతుంది. ఆ విశ్వాసం బ్రతకదు, నేను బ్రతికించదు. ఆ విశ్వాసము చనిపోతుందని చెప్పాడు. అలాగే విశ్వాసం క్రియలేనిది అయితే అది ఒంటిగా ఉండి మృతమగును అని చెప్తున్నాడు. కనుక విశ్వాసమును మరి నిలబెట్టుకుంటున్నాం, నిజమే. నేను విశ్వాసని అనుకుంటున్నాం, నిజమే. మీలో దైవ సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయా? అతను ఏం చేశాడంటే అక్కడ 22వ వచనం నుంచి యాకోబు పత్రిక 2:20 చదివితే, విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని నీవు గ్రహించుతున్నాము కదా. చూసారా, ఈరోజు నీ విశ్వాసము పరిపూర్ణమై ఉందా? నీ విశ్వాసము కార్యసిద్ధి కలగజేస్తుందా? క్రియల మూలంగా నీ విశ్వాసము పరిపూర్ణమై ఉంటుందా దేవుని ఎదుట? చూడండి, అందుకే అక్కడక్కడ మరి ఆ గ్రంథకర్త అంటాడు, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎంతగా నమ్మడు దేవుణ్ణి? తనదై ఉన్న, తనకు ఒక్కడై ఉన్న ఏకైక కుమారుణ్ణి దేవుడు బలీయమని పరిశోధిస్తే ఆ పరిశోధనలో నెగ్గి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏమివ్వగలుగుతున్నావు దేవునికి? ఏం చేయగలుగుతున్నావు దేవునికి? ఎలా జీవించగలుగుతున్నావు దేవుని ఎదుట? నేను 21-22 సంవత్సరాల వయసులో నేను దేవునికి సమర్పించుకున్నాను. ప్రభువా, నీ కొరకు జీవిస్తాను, నీ సాక్షిగా జీవిస్తాను, నా బ్రతుకు కాలం అంతా నీకు ఇస్తానని 1991-92లో నేను దేవుని ముందు మాట్లాడాను, దేవునికి ప్రార్థించాను, దేవునితో నేను ఒప్పందం చేసుకున్నాను. 93లో 92లో ట్రైనింగ్ చేసి 94లో పరిచర్యకు వచ్చాను. 1994లో పరిచర్యకు వచ్చి నేటి వరకు కూడా 2025 నేటి దినం వరకు కూడా నేను దేవునికి సాక్షిగా, దేవుని కార్యాలు చేసేవాడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా, విశ్వాస అవసరాలు తీరుస్తూ, సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేస్తూ, నా ఆత్మీయ అభివృద్ధి కోసం
నేను తలపోసుకుంటూ నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటూ విశ్వాసుల జీవితాన్ని కాపాడుకుంటూ ఎంతమంది సమూహాన్ని తీసుకుని ముందుకు సాగుతున్నాను. నా ప్రభు రాకడ కొరకు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవునికి స్తోత్రం. దేవునికి కృప మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరచండి. ఎందుకంటే ఆయన మహిమ పూర్ణుడు. మన జీవితంలో మనం తలపోసుకున్న దాన్ని, మనం నిర్ణయించుకున్న దాన్ని, మనం జరిగించాలనుకున్న దాన్ని కార్యసిద్ధి కలిగించి కార్యాభివృద్ధి కలిగించేవాడు దేవుడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి. నేను మందిరాలు కట్టినప్పుడు పడగొట్టేశారు. సువార్త చేస్తున్నప్పుడు చాలా చోట్ల మరి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. కొన్ని చోట్ల కర్రలట్టుకుని కాశారు. ఒక చోట వాక్యం చెప్తుంటే లోపల గదిలో వాక్యం చెప్తుంటే కొంతమందిని కూర్చోబెట్టి బయట ఒక ఆయన కర్రట్టుకుని కూర్చుని, నువ్వు రా, బయటికి రాకపోతావా, నువ్వు బయటికి రా, నువ్వు కబుర్లు లోపల చెప్పడం కాదు, నువ్వు బయటకు వస్తావు, నీ తల బ్రద్దలు పడతానని కర్రట్టుకుని కాచుకుని కూర్చున్నాడు. అనేక సందర్భాలు, అనేక ఆటంకాలు, అనేక అభ్యంతరాలు ఈ పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు సుమారు 32 సంవత్సరాలుగా అనేక ఆటంకాల అభ్యంతరాలు ఎదురవుతున్నప్పుడు దేవుడి కొరకు నిలిచి కార్యసాధనగా ఆ క్రియలు జరిగిస్తూ సహోదరుల వల్ల వచ్చే ఇబ్బందులు, కపట సహోదరుల వల్ల వచ్చే ఇబ్బందులు, అన్యజనుల వల్ల వచ్చే ఇబ్బందులు, అధికారుల వల్ల వచ్చే ఇబ్బందులు, శారీరకంగా వచ్చే ఇబ్బందులు, మానసికంగా వచ్చే ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ క్రియలను కొనసాగించుకుంటూ ఈ క్రియలను ముందుకు నడిపించుకుంటూ క్రియాపూర్వకంగా దేవుని యొక్క మనస్సాక్షి చూపించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు కృప నాకు తోడైందని నేను ఈ వేదిక మీద ఉండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కనుక ప్రియులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం అని చెప్తున్నాడు. విశ్వాసం లేకుండా ఉన్నాం అసాధ్యము. దేవునికి విశ్వాసం నువ్వు అనుకుంటున్నావు కరెక్టే, కానీ ఇక్కడే యాకోబు ఏం చెప్తున్నాడంటే అదే ప్రశ్న మనకి ఇస్తున్నాడు. ఏమంటే ఇక్కడ క్రియలు లేకుండా విశ్వాసము బ్రతకదు, అది మృతమైపోద్ది అని చెప్తున్నాడు. కనుక అబ్రాహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడను అని చెప్తున్నాడు. పిల్లరా చూడండి, అందుకే ఏమంటాడంటే 26వ వచనంలో అంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. ప్రాణము లేని శరీరం ఎలాంటిదో క్రియలు లేని విశ్వాసము కూడా అలాంటిదే. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? కేవలం విశ్వాసంతో మాత్రం ఉంటే, నీలో విశ్వాస సంబంధమైన క్రియలు లేకపోతే ఈ దినాలు నువ్వు ప్రాణము లేని శరీరముతో సమానం. ప్రాణం లేని శరీరాన్ని ఏమంటారు? శవం అంటారు. ప్రాణం లేని శరీరాన్ని శవం అంటారు. దాన్ని తీసుకెళ్ళిపోవాలా, వచ్చేప్పటికి అంతే, వచ్చేప్పటికి తీసుకెళ్ళి పాతి పెట్టేయాల. అది ఎందుకు ఉపయోగపడదు, ప్రయోజనం లేదు. పిలిస్తే పలకదు, లేచి కూర్చోదు, ఏ కార్యాలు చేయదు. ఈ విశ్వాసి క్రియలు లేని వాడైతే అలాంటి వాడితో పోల్చబడుతున్నాడు, ఆ శవముతో పోల్చబడుతున్నాడు. కనుక నువ్వేం చేయగలవు? ప్రయోజనం ఏంటి? నీ విశ్వాసం వల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు విశ్వాసం అయ్యావు. నేను ఒకప్పుడు విశ్వాసం అయ్యాను. నా జీవితంలో విశ్వాసాన్ని నేను కలిగి దేవుడిని నమ్మాను. నమ్మి ఆయనతో ప్రార్థించినప్పుడు అనేక విషయాల్ని నేను ఆయనతో చెప్పుకున్నాను. ఆయన వాక్యం ద్వారా అనేక సందర్భాల ద్వారా నాతో మాట్లాడిన అనేక విషయాలను బట్టి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. దేవుడికి అనుకూలంగా దైవ చిత్తానుసారమైన కార్యాలు చేస్తూ, దేవుడి చిత్త ప్రకారంగా సంఘాలు కడుతూ, 12 గ్రామాల్లో సేవ చేస్తూ, అనేక మంది విశ్వాసుల దగ్గరికి కాలు నడకలు తిరుగుతూ, సైకిల్ మీద తిరుగుతూ, ఎంతో ప్రయాసతో ఆత్మలు సంపాదించడం జరిగింది. ఈవేళ ఇన్ని వందల మంది మీరు ఇక్కడ కూర్చున్నారంటే కేవలము 32 సంవత్సరాల పరిచర్యలో పడిన అనేకమైన శ్రమలు, క్రియలు. పిల్లరా, కనుక విశ్వాస సంబంధమైనటువంటి క్రియల దగ్గరికి వస్తే అబ్రహామును చూపించాడు. తన ఒక్కడైన కుమారుణ్ణి బలి అర్పించడానికి వెనక తీయలేదు. ఈ రోజు నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని కొరకు? అలాంటి త్యాగం నీలో ఉన్నదా? నువ్వు దేవుడి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ మనసు ఇస్తావా? నీ కాలం ఇస్తావా? నీ యొక్క ధనం ఇస్తావా? ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు దేవుని కొరకు? విశ్వాసంతో పాటు క్రియలు కూడా పరిపూర్ణం చేయబడాలి. మరొక వ్యక్తిని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు, రాహాబు. గట్టిగా చదవండి.
అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేయటం వలన క్రియల మూలముగా నీతి మంత్రాలుగా తీర్చబడింది. ఆమె ఎవరో? రాహాబు. ఎరుకో పట్టణంలో వేశ్య వృత్తి చేసుకుని బ్రతికే ఒక నీచురాలు. ఆమెకు సమాజంలో ఏమాత్రం గౌరవం లేదు, ఏ విలువ లేదు. ఆమె విశ్వాసం వచ్చింది. చూసారా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. యెహోషువ న్యాయాధిపతుల ముందు ప్రవర్తిస్తారా? చెప్పండి. 9వ వచనం నుంచి యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నారని మీ వలన మాకు భయము పుట్టునని మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. ఏంటి ఆవిడ? ఇంకా కింద చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. యోర్దాను తీరమున అమోరీయులు ఇద్దరు రాజులు సీహోనుకును ఓగుకును మీ దేవుడు ఏం చేశాడు అనగా వీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఎరుకో పట్టణస్థులు ఏమన్నారట? కానీ వేగిన వారిని తరుపుకొచ్చారు. తరుపుకొస్తుంటే ఆహాబా వాళ్ళని దాచిపెట్టి తరుపుకొచ్చిన వారిని వేరే దారి చూపించింది. దాచిపెట్టి మరుసటి రోజున వారితో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మీ దేవుడు శక్తి గలవాడు, మీరు బానిసలుగా వస్తున్నా కానీ మీ ముందు ఎర్ర సముద్రంలో పాయలు చేశాడు, ఆరిన నేలగా చేశాడు, మీ ముందు గొప్ప కార్యాలు చేశాడు, సీహోనును ఓగును హతమార్చాడు, యోర్దాను దగ్గర గొప్ప రాజులను లొంగదీశాడు, కృంగదీశాడు. మీ సంగతులు వింటున్నప్పుడు, మీ దేవుడు చేస్తున్న కార్యాలు వింటున్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అదే విశ్వాసముగా నిలుపుకోవాలి. ఎరుకో పట్టణస్థులు అందరి గురించి ఆమె మాట్లాడుతుంది, కానీ ఎవరికి ఆ విశ్వాసం లేదు. విన్నారో విడిచిపెట్టేశారంతే. ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని ఎంత గొప్పదైనా వింటారో విడిచిపెట్టేస్తారంతే. ఒకవేళ కొంతమంది విశ్వాసంతో ఉంచుకుంటే అది కొంత మట్టు నుండి తర్వాత గతించిపోద్ది. త్రోవ పక్కన పడిన విత్తనాల వలె, త్రోవలో పడిన విత్తనాల వలె, రాత్రి నెల పడిన విత్తనాల వలె ఫలింపులోకి రాకుండా అవి నశించిపోతూ ఉన్నాయి. కానీ ఈమెయితే ఏమంటుందో తెలుసా? వేశ్య వృత్తి చేసుకుని బ్రతుకుతున్నటువంటి ఈమె ఒక భర్త కాదు, ఆమెకు అనేక భర్తలు, అనేక రీతిలుగా బ్రతుకుతుంది. ఆమె జీవితం అంతా కూడా చాలా హీనమైనటువంటి స్థితి కలిగింది ఆ పట్టణంలో. కానీ ఆమె మాత్రము విశ్వాసంతో పాటు క్రియలను జరిగించింది. మా గుండెలు కరిగిపోయాయి. మీ దైవ కార్యాలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు అంత గొప్ప దేవుడు కనుక ఈ పట్టణాన్ని మీకు స్వాధీనపరుస్తాడు. త్వరలోనే ఇదంతా మీ స్వాధీనం అయిపోద్ది. త్వరలోనే ఎరుకో పట్టణం కూలిపోద్ది. అది చాలా బలమైన ప్రాకారం గల పట్టణం, ఎంతో గొప్ప సమర్థత కలిగినటువంటి పట్టణం. అయినప్పటికీ ఈ దేవుని శక్తి అని విశ్వాసం ఉంచి, ఈ దేవుని శక్తిని నమ్మినటువంటి నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఈ ఎరుకో పట్టణం ఎంత గొప్పదైనప్పటికీ నిలవదు అని నమ్ముతుంది రాహాబు. ఆమె నమ్మింది కనుకనే వేగుల వారిని దాచింది. అలాగే ఎరుకో పట్టణం ఇశ్రాయేలు స్వాధీనమైపోయింది. గొప్ప యుద్ధం జరిగింది. ఆ పట్టణం కాల్చివేయబడింది. సమస్తము నిర్మూలమైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ రాహాబు యొక్క కుటుంబము మాత్రమే బ్రతికించబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆమె విశ్వాసంతో పాటు క్రియలను జరిగించింది.
వాళ్ళు ఏం చెప్తే అది చేసింది. ఏ రకంగా ఉండమంటే ఆ రకంగా ఉన్నది. నీ ఇంటి వారందరినీ, నీ కలిగిన వారందరినీ ఇంట్లో పెట్టుకో, బయటికి రానివ్వకంటే బయటికి రానివ్వలేదు. బయటకు వచ్చిన వారు ప్రారంభంలో మేము ఉత్తరవాదులు కాదంటే ఆమె లోపలే పెట్టుకుంది. తన వారిని అందరినీ బ్రతికించుకుంది. ఆమె విశ్వాసంతో పాటు క్రియలు జరిగించింది. ప్రియమైన సహోదరుడా, ఈ దినాన్ని కేవలం విశ్వాసంతో మాత్రం ఇంట్లో ఉంటున్నావేమో, యేసు ప్రభు నా దేవుడే నమ్ముతున్నావేమో, విశ్వాసంతో నీ ఇంట్లో బ్రతుకుతున్నావేమో, లేకపోతే సమాజంలో బ్రతుకుతున్నావేమో, నీ హృదయంలో వేరొక దేవుడు లేడు కానీ యేసే నీకు దేవుడిగా ఉన్నాడు కానీ నీకు దైవ సంబంధమైన క్రియలు లేవేమో, ఉపవాస ప్రాంతం నీకు లేదేమో, నీ జీవితంలో ఒక సువార్త దండయాత్రను చేయలేదేమో, ఒకవేళ నువ్వు మోకరించి కొన్ని సమయాలు ప్రార్థన చేయలేదేమో. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. దానియేలు 3 మార్లు ప్రార్థించాడు. మరి దావీదు 7 మార్లు దినానికి ప్రార్థించాడు. నువ్వు ప్రార్థించేవాడిగా లేవా? వాక్యం చదివేవాడిగా లేవా? ఇతరులకు నీ సాక్ష్య జీవితాన్ని కనపరిచేవాడిగా లేవా? నువ్వు దేవుని కార్యాలు చేసేవాడిగా లేవా? నీ ధనాన్ని, నీ ద్రవ్యాన్ని దేవునికి ఇచ్చారు. ఎందుకంటే అపోస్తుల పాదాల దగ్గర వారి చరాస్తులు అన్ని అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళ ఆస్తులు ఇచ్చారు. సువార్త సేవ కొరకు ప్రాణాలు అర్పించారు. ఏమేమో మేము అన్ని సర్వము దేవుని కొరకు ఇచ్చామన్నారు. వారన్నీ త్యజించారు, సమస్యను విడిచిపెట్టేశారు. నా చుట్టూ ఉన్న వారే నా వారు అనుకున్నారు, ప్రభువే నా దేవుడు అనుకున్నారు. ఆ రీతి జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? విశ్వాసం పేరుకి మాత్రమే ఉన్నావు కానీ నీ జీవితంలో క్రియలు లేనివైతే, నీ జీవితంలో విశ్వాస సంబంధమైన క్రియలు జరిగించకుండా నువ్వు బ్రతుకుతుంటే నీ విశ్వాసము ప్రాణము లేని శరీరము లాంటిది, ప్రాణము లేని మృతమైన దేహము లాంటిది. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనటువంటి అసాధ్యం చెప్తున్న దేవుడే ఆ విశ్వాసంతో పాటు దైవ సంబంధమైనటువంటి క్రియలు నువ్వు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాంటిదో క్రియలు లేని విశ్వాసము కూడా అలాంటిదే అని బోధిస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ పరిశుద్ధ ఆరాధన ధర్మందు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీ విశ్వాస జీవితాన్ని నువ్వు దేవుడి ఎదుట కనపరుచుకోవాలి. కేవలం విశ్వాసంతోనే ఉన్నావా? విశ్వాసంగానే ఉన్నావా? 2 తిమోతి పత్రిక 4:7 చదువుదాం. 2 తిమోతి పత్రిక 4:7 చదవండి. ఎవరు తీతాలే చదవండి. మంచి పోరాటము పోరాడి నా పరుగు కడగొట్టించి విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పౌలు గారు మాదిరి మనకు ఉంచాడు. ఆయన చెప్పాడు, నీతి కిరీటం నీ కొరకు ఉంచబడాలి. ఏ ప్రయాస అయితే పడ్డాడో, ఏ శ్రమలైతే అనుభవించాడో, ఎన్ని కష్టాలైతే అనుభవించాడో, దేవుని కొరకు ఎన్ని త్యాగాలు చేశాడో, ఎంతగా ప్రయాసపడ్డాడో, నేను వెడలిపోవు కాలం సమీపమైందని చెప్తున్నాడు. తన ప్రాణం గురించి తనకు భయం లేదు, తన చావు గురించి తనకు భయం లేదు. తను చెప్తున్నాడు, నేను వెడలిపోయే కాలము సమీపమైందని చెప్తున్నాడు. విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడగొట్టించింది. ఎందుకంటే తీతు పత్రిక 2:14 చదువుదాం. తీతు రాసిన పత్రిక 2:14. ఎందుకంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియైన ఆసక్తి గల ప్రజలుగా తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. తన్ను తానే మన కొరకు అర్పించుకోలేదు. వీళ్ళని గమనిస్తున్నారా? ఎవరు అర్పించుకున్నారు? తన్ను తానుగా అర్పించుకున్నది ఎవరు? దేవుడే తన్ను తానుగా అర్పించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుమారుని లోకానికి ఇచ్చాడు. ఆ కుమారుడి లోకానికి వచ్చి తన్ను తానుగా అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువ మీద మరణించారు? దైవ కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? దేవుని కుమారుడు ఎందుకు శిలువెక్కాడు? ఎందుకు ఆ శ్రమను అనుభవించాడు? ఆ శిలువ మీద జరుగుతున్న క్రియలన్నింటినీ ఆయన సంతోషంగా అంగీకరించాడు. పొడిచేవారిని, తిట్టేవారిని, నిందించేవారిని, అవమానించేవారిని, కొట్టేవారిని ఎందుకు సహించాడు? ఎందుకో తెలుసా? మనలను సక్రియలేదు ఆసక్తి గల వారిగా చేయుటకు. చూడండి, వాళ్ళు ఏం చేయడానికి మళ్ళీ చదవండి ఒకసారి. సమస్తమైన దుర్నీతి నుండి
సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తానే మన కొరకు పౌలిదే గ్రహించాడు. అందుకే విశ్వాసమును కాపాడుకుంటుని నేను మంచి పోరాటము పోరాడిందని నా పరుగు కడముట్టించిందని చెప్తున్నాడు. నీ జీవితంలో నీ పరుగు ఎలా ఉంది? ప్రియ సహోదర సహోదరి, నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని ఎదుట ఏ రీతి క్రియలు కలిగి ఉన్నావు? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఈ లోకాన్ని స్నేహిస్తున్నారు చాలా మంది, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు చాలా మంది. ఈ లోకంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత బహుగా పాడైపోయారు చాలా మంది, బహుగా చెడిపోయారు చాలా మంది. వారి క్రియలు ఎల్లప్పుడూ పాపభరితంగానే ఉంటున్నాయి, వారి క్రియలు ఎల్లప్పుడూ లోక సంబంధంగా ఉంటున్నాయి, వారి క్రియలు ఎల్లప్పుడూ లోకంతోనే ఉంటున్నాయి. దైవ సంబంధమైన క్రియలు లేవు వారికి. దేవుని సంబంధమైనటువంటి ఆసక్తికరమైన కార్యాలు చేయడానికి తలంపులు లేవు వారికి. లోకము బహుగా పాడైపోయింది. ప్రియులారా, అబ్రహామును చూస్తాము, అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తన క్రియల వల్ల నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తన విశ్వాసంతో పాటు క్రియలు కూడా ప్రదర్శించాడు. రాహాబును చూసాం, ఆమె విశ్వసించింది. మా గుండెలు కరిగిపోయినంత విశ్వాసం మాకు ఉందన్నది. ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా ప్రదర్శించడానికి వేగుల వారిని దాచి ఆమె కార్యం చేసింది. ఇది నువ్వే చేయబోతున్నావు. నీ జీవితంలో నువ్వేం ఆలోచించుకుంటున్నావు? యేసు ప్రభు మన కొరకు బలిగా అర్పణగా చేయబడ్డాడు. సక్రియమైన ఆసక్తి గల ప్రజలుగా మనల్ని చేయడానికి తను అర్పించుకున్నాడు. తన కోసం మనల్ని సిద్ధపరచుకున్నాడు. ఆయన కోసం మనల్ని సిద్ధపరచుకున్నప్పుడు నీవు నీ కోసం బ్రతుకుతున్నావా, మరి ప్రభు కోసం బ్రతుకుతున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానించుకుంటే నీ జీవితం మారిపోద్ది. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటే నీ విశ్వాసం, నీ క్రియలు ప్రదర్శిస్తూ దేవుని సాక్షిగా ఆయన వెనక నడిస్తే, ఆయన కాడి ఎత్తుకుంటే, నీ క్రియలు మారిపోతే, నీ పనులు నీ ప్రవర్తన మారిపోతే దేవుడు నిన్ను ఈ దినమందు ఆశీర్వదించబోతున్నాడు. ఒక విశ్వాసంగా మాత్రమే జీవించు. దైవ సంబంధమైన క్రియలను జరిగించు. దైవ సంబంధమైన క్రియలలో పాలిభాగస్తూ దైవ సంబంధమైన క్రియలు జరిగించేవాడిగా ఉండు. ఒక రాహాబు వేశ్య, ఆమెను ఎవరో ప్రేమించడం గొప్పదని అందరూ ఆమెను ఘనపరచరు, కానీ ఆమె గొప్పదయ్యింది. ఆమె గొప్పగా ఆశీర్వదించబడింది. యేసుక్రీస్తు వంశంలో వచ్చింది. ఆమె ఇశ్రాయేలు సమాజంలోకి వచ్చింది. ఆ వ్యభిచార స్థలం నుంచి పాలెంలోకి వచ్చింది. ఇశ్రాయేలు మధ్య నివసించేదానిగా మార్చబడింది. నువ్వు పరలోకంలో జీవించేవాడుగా, నిత్య మహిమలో జీవించేవాడుగా, పరిశుద్ధ దూతల మధ్యలో జీవించేవాడుగా, పరిశుద్ధ పరలోకపు యెరూషలేములో దేవుని సమక్షంలో బ్రతికేవాడుగా నిన్ను నువ్వు మార్చుకోగలగాలంటే నీ క్రియలను మార్చుకోవాలి. నీ విశ్వాసం ఒకటే సరిపోదు. నీ విశ్వాసం అనుకుంటే సరిపోదు. నీ విశ్వాసంతో పాటు నీ క్రియలను మార్చుకోవాలి. నీ క్రియలను మార్చుకున్నట్టయితే ఈ దినమందే నీ కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తించినట్టు ఆయన నీ కొరకు బలి అయ్యాడు, నా కొరకు బలి అయ్యాడు. మనందరినీ సత్క్రియలు ఆసక్తి గల ప్రజలుగా చేయడానికి, తన కోసం సిద్ధపరచుకోవడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి, పరిమళ సువాసనగా మనల్ని చేయడానికి, సత్క్రియలు ఆసక్తి గల ప్రజలుగా ఈ రోజున సత్క్రియలు చేసే వాళ్ళు ఎవరున్నారు? అనేక రకాల పాప సంబంధమైన క్రియల చేత మునిగిపోయే విశ్వాసాలుగా బ్రతుకుతున్నారు. కనుక మనం సత్క్రియ ఆసక్తి గల ప్రజలుగా బ్రతికినట్టయితే విశ్వాసముతోటి క్రియలు నిన్ను రక్షిస్తాయి, నిన్ను బ్రతికిస్తాయి. అతి కృపాశ్రమం దేవుడు మీకు అనుగ్రహించిన కాక ప్రార్థించుకున్నాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మధ్యకాల సమయంలో నీ పరిశుద్ధ ఆరాధనలో నాయన మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నా తండ్రి నాయన, విశ్వాసం అని చెప్పుకుంటున్న మేము క్రియలు లేని జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాసం మమ్మల్ని రక్షింపగలదా నాయన? ప్రాణం లేని శరీరం అలాంటిదో, క్రియలు లేని విశ్వాసం అలాంటిదని మాతో మాట్లాడిన యాకోబుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ పత్రికలో ఉన్నటువంటి సారాంశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డ ప్రభువా,
మమ్మల్ని నీతివంతులుగా తీర్చిదిద్దుము నాయన. విశ్వాసంతో పాటు నీ క్రియలు తగ్గించే కృప మాకు దయచేయము. రాహాబు నీతివంతులుగా తీర్చబడింది ప్రభువా. రాహాబు వలె నాయన మేము చెడిన వారమైనను, అసహ్యమైన కార్యాలు కలిగి అప్రయత్నమైన జీవితం కలిగిన వారమైనను ఆయన మీ క్రియలతో కూడిన విశ్వాసంతో కూడిన క్రియలు కలిగి ఉండడం వల్ల రాహాబు వలె ఆయన నీ ఆశీర్వాదాలకు పాత్రలుగా మమ్మల్ని ఇచ్చుము. నీతివంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దుము ఆయన. ఈ కాలంలో ఈ సందేశాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే గ్రహిస్తున్నారో వారి జీవితాలు మార్చుకుని వారి జీవితాల్లో ప్రభువా విశ్వాసంతో పాటు ఆయన క్రియలు కలిగి ఉండేటట్లు మీ క్రియలను చేస్తూ సత్క్రియలు ఆసక్తి గల ప్రజలుగా బ్రతికినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని మీ చేతులకి బిడ్డలు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.